మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. గురుగారు నమస్కారం నమస్తే. అండి. అంటే దసరా రోజున ఏ పని ప్రారంభించినా, అట్లాగే ఏ వస్తువులు కొన్నా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఎందుకని? శ్రీ గురుభ్యో నమః. దసరా అంటే హ్మ్. మనం అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. దసరా అంటే దశ అంటే హ్మ్. 10. 10. హరించుడు అంటే 10 హరించుడు. ఏం హరించుడు? 10 తలల 10 తలల రావణుణ్ణి హ్మ్. సంహరించిన రోజు దసరా. దసరా అని రామాయణం నుంచి మనం అనుకుంటాం. యాక్చువల్గా అర్థం అది. హ్మ్. కానీ మనం పిలుచుకోవాల్సింది విజయదశమి. అంటే విజయాన్ని చేకూర్చే దశమి. హ్మ్. శరదృతువులో వచ్చేటువంటి ఈ యొక్క ఆశ్వయుజ మాస శుద్ధ దశమి, హ్మ్. దాన్ని విజయదశమి అనుకుంటాం మనం. ఈ విజయదశమి ఏం చేస్తుంది అంటే పేరులోనే ఉంది, విజయం కలిగిస్తుంది. హ్మ్. కాబట్టి ఆ రోజు ఎలాంటి పనులు చేసినా, ఎలాంటి కార్యక్రమాలు చేసినా, ఏది మొదలుపెట్టినా, ఏది కొన్నా కూడా అంతా విజయమే తప్ప అపజయం అనేది ఉండదు అనేది మన యొక్క నమ్మకం. అది నిజం. హ్మ్. అందుకని ఎలాంటి పనులైనా చేసుకోవచ్చమ్మా. ఆ రోజు మీరు కొత్త ఇల్లు కొనుక్కోవాలి, హ్మ్. కొనుక్కోవచ్చు. లేదు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి, చేయొచ్చు నిస్సంకోచంగా. ఎందుకంటే రాముడు అట్లాంటి వానికే విజయం దక్కింది. అంత గొప్ప రోజు అది. హ్మ్. రామునికి దక్కింది, అమ్మవారికి దక్కింది. ఇక మనం ఎంత అనలా. హ్మ్. అవును గురుగారు. వారి మీద నమ్మకం పెట్టుకొని మనం చేసుకుంటే హాయిగా మన జీవితం వెళ్ళిపోతుంది. కాబట్టి విజయదశమి విజయాన్ని ఇచ్చే దశమి కాబట్టి ఆ రోజు ఎలాంటి పనులైనా ప్రారంభించవచ్చు, ఎలాంటి కార్యక్రమాలైనా చేయవచ్చు. అట్లా అని చెప్పి మన ఇష్టరాజ్యంగా చేస్తా అండి కాదు. దానికి ఒక విధానం, ఒక ముహూర్త బలం చూసుకొని ఆ రోజు ఏ గడియ మంచిది అలాంటివి చూసుకొని ఆ యొక్క పురోహితులతో కానీ లేదా అర్చకులతో కానీ సంప్రదించి మీ పేర్లను చూపెట్టుకొని దాని విధానంగా ఒక ప్రకారంగా పోవాలి. అంటే విజయం వస్తుంది కదా అని చెప్పి అడ్డదొడ్డంగా పోతే అది అపజయం అవుతుంది. దానికి ఒక టైమింగ్ తీసుకొని వారి ఏది బ్రాహ్మీ కాలమా, ఏ కాలంలో ముహూర్తం మంచిగా ఉంది ఆ కాలానికి బట్టిగా ఆ రోజు కార్యక్రమం చేసుకుంటే ఇంకా దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి ఆ రోజు ఎలాంటి పనులైనా నిస్సంకోచంగా చేయొచ్చు. అందుకే ఆ రాముని లాంటి వారు, ఆ అమ్మవారు అందరూ మనకు విజయాన్ని ప్రసాదించి ఆ విజయదశమిగా మార్చారు. కాబట్టి ఆ దినానికి ఎలాంటి ఏమంటారు ఆ సంకోచాలు కానీ, ఆ నమ్మకం లేకపోవడం కానీ అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అనేది మనం తెలుసుకోవచ్చమ్మా. విజయదశమి నాడు చాలా రకాలైన కార్యక్రమాలు అవుతాయి. అంటే కొన్నిట్లలో మీకు ఓపెన్గా చెప్పాలంటే రామాయణానికి సంబంధించి ఉత్తర భారతదేశం మొత్తం కూడా మహిషాసురుని సంహరించిన రోజుగా వాళ్ళు చాలా తక్కువ జరుపుకుంటారు. ఉత్తర భారతదేశం మొత్తం కూడా రావణాసురుని చంపిన రోజుగా ఈ యొక్క విజయదశమి జరుపుకుంటారు. అందుకే మీరు ఎక్కడ చూడండి చాలా దగ్గర కూడా రావణ దహనం అని వస్తుంది తప్ప ఈ యొక్క మహిషాసురుని వధ అనేది ఇక్కడ రాదు, చాలా తక్కువ. బెంగాల్ దిక్కు పోతే అది ఒక రకంగా ఆ బెంగాల్ దిక్కు ఏం సాంప్రదాయం ఉంటుంది, ఈ 9 రోజుల్లో ఈ యొక్క దసరా రోజు కూడా కాళీ రూపాన్ని కొలుస్తారు, మహాకాళీ రూపాన్ని. ఆ మహాకాళీ రూపాన్ని కొలవడం ఆ విజయదశమి నాడు వారికి ఒక ఆనవాయితీ ఏంటంటే అమ్మవారు చూస్తే చాలు నాకు అంత మంచిగా అవుతుంది అనుకుంటారు. అందుకనే లక్షల మంది బెంగాల్లో మీరు ఎక్కడ చూసినా ఏ గుళ్ళో అమ్మవారి గుళ్ళో చూసినా కూడా లక్షల మంది ఉంటారు. వారికి ఏం లేదు, దర్శనం చేసుకుంటే చాలు నాకు విజయం కలుగుతుంది అనే భావన వారి దగ్గర ఉంటుంది. ఇటు ఉత్తర భారతదేశంలో ఇటు దిక్కు వీళ్ళంతా కూడా ఈ రావణ దహనం చేసుకుంటూ అంటే మంచి కలగాలి మాకు అనే విధానాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అంత మంచి రోజు కాబట్టి ఎలాంటి సంకోచాలు వద్దు. ఇల్లు కొనుక్కోవచ్చు, భూమి కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, చదువులు మొదలు పెట్టచ్చు, వ్యాపారాలు మొదలు పెట్టచ్చు. మీరు ఏ కార్యక్రమం చేస్తా అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని నిస్సంకోచంగా పూర్తి నమ్మకంతోనే ఆ రోజు మొదలు పెడితే అమ్మవారి కృప ఉంటుంది. తప్పకుండా అంతకు మించినటువంటి 10 రెట్ల ఆదాయం వారికి చేకూరుతుంది. కానీ అనుమానం పెట్టుకుంటే మాత్రం కిందికి తగ్గుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ముందే చెప్పినట్టుగా విజయదశమి విజయాన్ని ఇచ్చే దశమి. దానిలో మార్పు ఉండదు, రాదు. ఓకే, విజయదశమి అర్థం ఇది అన్నమాట. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మనం చెప్పుకున్నాం అవును, రావణ దహనం అంటే ఎట్లా ఒక పెద్ద బొమ్మ పెడతారు, ఇక్కడి నుంచి వీడు రాముడు అన్నట్టుగా మన వాళ్ళు కలుస్తూ ఉంటారు. అది మంచిదే. నేను ఒక రకంగా చెప్పాలంటే చెడు మీద మంచి విజయం సాధించింది కాబట్టి ఆ ప్రతీకగా చేస్తున్నాం. కానీ దాంట్లో కొన్ని అపచారాలు ఏం చేస్తున్నామంటే విపరీతమైనటువంటి అంటే హై రేంజ్గా ఎట్లా అంటే ఒక 50 అడుగుల విగ్రహాన్ని పెద్ద పెద్ద అంత ఆకృతులు అవసరం లేదు.
చెడు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. చెడుని అవును. తగ్గించుకుంటే మంచిది. చెడు రూపాన్ని పెంచకూడదు. పెద్దగా పెట్టడం అనేది అంటే వాళ్ళ థియరీలో ఏంది అంటే మంచి ఇంతున్నా కూడా చెడు అంతున్నా కూడా ఓడిపోతుంది అనే ఫీలింగ్ థియరీ చెప్తారు కానీ ఆ థియరీ కాదు. చెడు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఆ విషయాన్ని గ్రహించుకోవాలి. ఇప్పుడు మన దిక్కు కూడా చాలా ప్రాంతాల్లో రావణ వధ, రావణ దహనం అనేది స్టార్ట్ అయింది. కాకపోతే కొన్ని విషయాల్లో చెప్పాలి, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బాంబులు పెట్టడం అదంతా కాకుండా కేవలం కాల్చే విధంగా ఎలా అయితే అది కాలిపోతుందో అలాంటి ఆకృతిని తయారు చేసి అందులో పెట్టడం అనేది మంచిది. కానీ బాంబులు పెట్టడం, ఆ బాంబుల ద్వారా మొత్తం పోయి జనాల మీద పడడం, జనాల గాయాల పాలవ్వడం ఇలాంటివి లేకుండా భక్తితోని ఏది చేసినా జీవితంలో దేవుడు చెప్పిందైనా మన గురువులు చెప్పిందైనా ఎవరు చెప్పిందైనా ఏంటి భక్తి ఉంటే అన్నిటికీ మార్గం ఉంటుంది. కాబట్టి భక్తితో చేయడం, రాముణ్ణి చూసుకొని కొలుస్తున్నాం కాబట్టి రాముని యొక్క ఆచరణలను మనం పాటిస్తున్నాం కాబట్టి ఆ రాముని యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయో అలా సత్ప్రవర్తనతోని ఆ యొక్క కార్యక్రమాన్ని చేయాలి తప్ప అదేదో కోలాహలంగా ఒక గొప్ప కార్యక్రమంగా హడావుడిగా 1000 మందిని ఒక దగ్గరికి చేసి వారందరూ చూస్తుండగా ఆయన దహనం చేయడం మంచిది. కాకపోతే దాంట్లో బాంబులు పెట్టి అవి అటు ఇటు చిత్తి అదంతా ఒక రకమైనటువంటి వేరే రకమైనటువంటి వాదనకు పోతుంది. అంటే ఏదైనా గాయాల పాలవడం, ప్రమాదాలు కావడం అలాంటివి కాకుండా జాగ్రత్తలు తీసుకొని చేయడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మంచి విషయాన్ని మంచిగా గట్టిగా చెప్పొచ్చు. రాముణ్ణి ఈ విధంగా కొలుస్తున్నాం కాబట్టి రాముణ్ణి ఏ విధంగా తీసుకున్నామో ఆ రాముని యొక్క అనుసరణ ఏ విధంగా ఉంటుందో మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని పాటించడం అనేది ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తే మిగిలిన అన్ని ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఫస్ట్ రాముణ్ణి మనం చూసుకోవాలి. రామునికి అంత పెద్ద గుడి కట్టి ఆ స్వామిని కొలుస్తున్నామంటే మన భూమి ఎంత గొప్పది, ఆ భూమి యొక్క గొప్పతనం ఏంటి అనేది ప్రపంచానికి ఫస్ట్ చెప్పాలి. దానికోసం రావణ వధ అనే కార్యక్రమాన్ని పెద్దగా చేయడం ద్వారా మన ప్రపంచానికి చెప్పే అవకాశం చాలా తక్కువ. అది తెలుసుకోవచ్చు, జ్ఞానం ఉంటుంది కానీ తక్కువ. రాముని యొక్క పరంపరను కొనసాగించడం, రాముని ఏ విధంగా నడిచాడనేది ఆ చరిత్రను ఆ రోజు ఆ యొక్క కార్యక్రమంలో రాముని గురించి ఫస్ట్ చెప్పడం, రామాయణాన్ని వినిపించడం, లేదా ఆధ్యాత్మిక ప్రసంగం రామాయణం గురించి ఆధ్యాత్మిక ప్రసంగం వచ్చిన వారికి చెప్పడం, అలాంటివి చేయడం ద్వారా రాముడు ఎంత మంచోడు, రావణుడు ఎంత నీచుడు అనే విషయాన్ని ప్రపంచానికి తెలుస్తుంది. దాని తర్వాత దహనం అనేది ఇంత ఆర్భాటంగా చేసిన బాధ అనిపించదు. కానీ అట్టు ఉండదు. డైరెక్ట్ డీజే పాటలు పెట్టడం, అటు వచ్చి కొట్టేయడం, దాని ద్వారా కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే ఈ కాలంలో రావణుడు గొప్పవాడు అనే పాపాత్ములు ఉన్నారు కాబట్టి వారికి ఛాన్స్ ఇవ్వద్దు. అంటే రాముని యొక్క గొప్పతనం అందరికి తెలిసేటట్టుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే చాలా మంచిది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు, నమస్కారం.